ప్రధానమంత్రి గారిని కలిసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తా ఉన్నారు. మరి అలా రేవంత్ రెడ్డి గారు కూడా పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా సైనికులకు వందనం చేయమని. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా టెర్రరిజాన్ని ఆమోదించదు. టెర్రరిజాన్ని అంతమొందించడానికే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. కాబట్టి భవిష్యత్తులో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా యుద్ధానికి కూడా సిద్ధం. పాకిస్తాన్ అంతమొందించే వరకు మీరు ఏ పిలిపించినా కొత్తగూడెంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడు కూడా మీ యొక్క పార్టీ ఈ యొక్క భారతదేశానికి సైనికులకి మద్దతు తెలియజేస్తూ మరొకసారి ఆ సైనికులకి పాదాభివందనం తెలియజేస్తూ వారికి మరింత మనోధైర్యం రావాలా, భగవంతుడు మరింత ఆశీర్వదించాలా, వాళ్ళని యుద్ధంలో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇవాళ వచ్చినటువంటి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకి అన్ని పార్టీలకి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇండియన్ ఆర్మీకి అభినందిస్తూ, ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ మేమంతా ఒకటే మీకు అండగా నిలబడతామని చెప్పేసి అభినందిస్తూ ఈ ర్యాలీలో పాల్గొని మద్దతు తెలియజేసి జయప్రదం చేసినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. కర్రలు కట్టే సరే ఓకే. ఇండియన్ ఆర్మీ జిందాబాద్, ఇండియన్ ఆర్మీ అందరూ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అభినందనలు.